హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఉప్మా పెసరట్టు నేను చేసినట్టు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది టమాటో చట్నీతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ప్రాసెస్ చూడండి. ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు పెసర్లు, 1 కప్ మినపప్పు, 1/2 కప్ బియ్యం, 1/2 కప్ అటుకులు వేసి 2 టైమ్స్ వాష్ చేసి వాటర్ పోసి 5 to 6 అవర్స్ పక్కన పెట్టాలి. తర్వాత వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో ఈ పిండిని వేసి కొంచెం సాల్ట్ వేసి తగినన్ని వాటర్ పోసి మిక్స్ చేసుకోవాలి. దోశ బ్యాటర్లా మిక్స్ చేయాలి. చూసుకుంటూ వాటర్ పోసుకోవాలి. లూజ్గా ఉండకూడదు. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. తర్వాత ఉప్మా ప్రిపేర్ చేసుకుందాం. ఒక బాండీలో ఉప్మా రవ్వ వేసి వేయించాలి. ఇది పక్కన పెట్టుకోండి. ఇదే బాండీలో ఆయిల్, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి మిక్స్ చేసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత సాల్ట్ వేసుకోండి. చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు వేసి మిక్స్ చేసుకోండి. కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. 1 కప్ ఆఫ్ రవ్వకి 3 కప్స్ ఆఫ్ వాటర్ పోయాలి. అప్పుడే ఉప్మా చాలా బాగుంటుంది. తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత రవ్వ వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. మళ్ళీ మూత పెట్టుకోండి. మంచిగా ఉప్మా మగ్గిపోతుంది. లాస్ట్లో మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోండి. అంతే, మన ఉప్మా రెడీ. ఇప్పుడు పెసరట్టు వేసుకుందాం. 2 గరిటెల పిండి ప్యాన్పై వేసి రౌండ్గా తిప్పుకోవాలి. కొంచెం నెయ్యి వేసి మనం ప్రిపేర్ చేసుకున్న ఉప్మాని సగం పెసరట్టుపై స్ప్రెడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా పైన వేసుకోవాలి. పెసరట్టు కాలిన తర్వాత మరోవైపు పెట్టాలి. అంతే, మన పెసరట్టు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.